హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విమా లెర్నింగ్స్. ఈ వీడియోలో నేను మీకు నేర్పించాలనేది అడిషనే అండి, కానీ సీక్వెన్స్ అడిషన్. ఓకే, సీక్వెన్స్ అడిషన్ అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏదైనా ఒకటి మీకు నంబర్ ఇస్తారండి, పెద్దది 5, 3, 9, 3. ఎగ్జాంపుల్, టీచర్ మీకు నంబర్స్ ఇచ్చినారు. ఓకే, ఇది మార్క్స్ యాడ్ చేయండి ఏదో ఒకటి. ఓకే, ఎగ్జాంపుల్గా ఇచ్చింది. అప్పుడు మీకు రావటం లేదు, ఎలా చేయాలి? ఓకే, ఇది అంతా క్యాలిక్యులేట్ చేస్తారు. 5 ఆఫ్టర్ 6, 7, 8, 9, 10 అలా చేస్తారు. అలా చేయకూడదండి. దీనికి ఒకటి మెథడ్ అనేది ఉంది. ఏంటంటే డాట్ మెథడ్ అనేది ఉంది. ఓకే, డాట్ మెథడ్ ఆర్ బార్ మెథడ్ అనేది ఉంది. బార్ మెథడ్. దీంట్లో నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఏం చెప్పాను? ఒక 2 నంబర్స్ కానీ, ఇప్పుడు 1 డిజిట్ నెంబర్ ఉంది, ఇవి 2 ఉన్నాయి, ఇవి 2 18 అవుతుంది కదా. ఇవి రెండే 2 డిజిట్లో పెద్ద నెంబర్ వచ్చేసి 9 మాత్రమే పెద్ద నెంబర్. దీన్ని ఏ 2 డిజిట్ యాడ్ చేసినా 18 కంటే ఎక్కువ రాదు. ఓకే, ఇప్పుడు మనం యాడ్ చేస్తే 3 + 2 అంటే 5 ఈజీగా చెప్తాము కదా. అలాగే 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. ఓకే, దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 10ని 0గా, 11ని 1గా, 12ని 2గా, 13ని 3, 14ని 4, 15ని 5, 16ని 6, 17ని 7, 18ని 8. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఇది ఇప్పుడు యాడ్ చేద్దాం. ఎలా అనేది ఈజీగా నేను చెప్తాను. ఎక్కడైతే 10 అనేది క్రాస్ అవుతుందో అక్కడ ఒక డాట్ పెట్టేసేయండి. నెక్స్ట్ డిజిట్ని ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, 5 + 3 ఎంత? 5 + 3 8 కదా. 8 క్రాస్ 8 అనేది మైండ్లో పెట్టుకోండి. 8 ఆఫ్టర్ 9, 10. 10కి ఇక్కడ డాట్ పెడదాం, ఇక్కడ 0 తీసుకోండి. ఓకే, 0 + 3 0 + 6 హౌ మచ్? 6. 6 + 8 హౌ మచ్? 6 + 6 12, 13, 14. ఓకే, 14 కదా. 14ని డాట్ పెట్టుకుందాం. ఇక్కడ 4 తీసుకుందాం. ఓకే, 4 + 7 ఎంత? 11. 11కి ఇక్కడ డాట్ పెట్టుకుందాం. ఇక్కడ 1 తీసుకుందాం. 11 ప్లేస్లో 1 తీసుకుందాం. 1 + 9 ఎంత? 10. డాట్ పెట్టుకుందాం. ఇక్కడ 10 కదా, 0 తీసుకుందాం. 0 + 3 ఎంత? 3. 3ని ఇక్కడ వేసుకోండి. ఎన్ని డాట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4. 43 ఈజ్ ఆన్సర్. రైట్, 43 ఈజ్ ఆన్సర్. ఇప్పుడు ఇంకొకటి నేను ఎగ్జాంపుల్ ఇస్తానండి. అది సింపుల్. మీకు ఆన్సర్ కూడా తెలుసుందేమో నాకు తెలియదు, కానీ ఎలా అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, ఈ నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఆల్రెడీ నేను మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, బిగ్ నెంబర్ అనేది ఫస్ట్ అడిషన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుండి చేద్దాం. ఇప్పుడు ఎంత ఇది? ఈ అడిషన్ ఎంత ఉంది? 9 + 8 ఎంత వచ్చింది? 17. 17 దగ్గర డాట్ పెట్టుకొని ఏం చేసుకుందాం? 7 పెట్టుకుందాం. 7 + 7 ఎంత? 14. 14 ఇక్కడ డాట్ పెట్టుకొని 4 వేసుకుందాం. 4 + 6 ఎంత? 10. 0 వేసుకుందాం. ఓకే, 0 + 5 ఎంత? 5. 5 + 4 9. 9 + 3 హౌ మచ్? 12. 12ని ఇక్కడ డాట్ పెట్టుకుందాం. 2 అనేది పెట్టుకుందాం. ఓకే, 2 + 2 ఎంత? 4. 4 + 1 ఎంత? 5. 5 అనేది ఇక్కడ వేసుకోండి. ఎన్ని డాట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4. 45 ఈజ్ ఆన్సర్. రైట్. ఓకే వ్యూవర్స్, ఇక్కడ 45 అనేది ఆన్సర్ వచ్చింది కదా. దీన్ని సీక్వెన్స్ అడిషన్ అని పిలుస్తారు. అలానే డాట్ మెథడ్, బార్ మెథడ్ అని పిలుస్తారు. దీన్ని అనేది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, 10ని 0గా అంటారు, 11ని 1, 12ని 2 అని. అక్కడ డాట్స్ అనేది ఎక్కడ పెట్టాలి అనేది మీకు ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఒక్క డాట్ మిస్ అయినా ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. ఈజీ కదా అని మీరు తొందరపడి డాట్ని మిస్ చేసి ఓకే ప్రాబ్లం అయింది అని మీరు అనుకోవద్దండి, మిస్ చేయొద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.